కాద్రి న్యూస్ నేను సుమ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కదిరి డీఎస్పీ నూతన భవనాల ప్రారంభోత్సవం పాల్గొన్న శాసనసభ్యులు మరియు మాజీ శాసనసభ్యులు. రాష్ట్రానికి 10,000 కోట్లు ఇచ్చారు. పోలవరం ఖర్చంతా కేంద్రమే భరిస్తోంది. మాజీ శాసనసభ్యుడు పార్థసారథి. ముస్లింలను రాజకీయంగా అన్ని పార్టీలు అణిచివేస్తున్నాయి. రాష్ట్ర స్థాయి ముస్లింల సమావేశంలో వక్తల ఆవేదన. బులెటిన్ డీటెయిల్స్ చూస్తే కదిరిలో దాదాపు 80 లక్షలతో నిర్మించిన నూతన పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయాన్ని ఈరోజు కదిరి శాసనసభ్యుడు అతార్ చాంద్ భాషా ప్రారంభోత్సవం గావించారు. ఇక ఈ కార్యక్రమంలో కదిరి మాజీ శాసనసభ్యుడు ఎంఎస్ పార్థసారథి తదితరులు పాల్గొని వివిధ ఛాంబర్లను ప్రారంభోత్సవం గావించారు. కదిరి మున్సిపాలిటీ పరిధిలో పార్థసారథి కాలనీ సమీపాన ఆర్టీఓ కార్యాలయం పక్కన నిర్మించిన పోలీస్ సబ్ డివిజన్ అధికారి కార్యాలయ నూతన భవనాన్ని శాసనసభ్యుడు చాంద్ భాషా, మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి, డీఎస్పీ శ్రీలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ప్రారంభోత్సవం గావించారు. ఈ సందర్భంగా చాంద్ భాషా మాట్లాడుతూ ప్రభుత్వం పాత భవనాలకు మారుగా నూతన భవనాలను నిర్మించిస్తుందన్నారు. ఎంఎస్ పార్థసారథి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే కేంద్ర వాటా మొత్తాలను గణనీయంగా పెంచిన కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని అన్నారు. కేంద్రం అన్ని రంగాలకు ఇచ్చే వాటాని పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించి కేంద్రంపై విమర్శలు సరికాదని అన్నారు. ఈ సందర్భంగా కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. చాంబర్లో పెట్టండి మేడం. మా మొక్కలే కొంచెం బొరువైన కాన్ఫరెన్స్ भैया शांति औषधय शांति शांति स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महीषा गोसज्जनेभ्यः सुखम् వాళ్ళు కోరుకునేది ఏమంటే రాజు బాగుండాలా, రాజు ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి, ఆయన హ్యాపీగా. మేడం ముందర రండి మేడం.
सर जरा टोपी ऊपर उठा ले सर पकड़ा स्माइल सर अरे सर ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా అందరూ అంటే పిలిపించు నేను కోసం మీరు మీతో ఎట్లా మినిస్టర్ వెంకయ్య నాయుడు గారు మాట్లాడి చేపిస్తాము అని చెప్పి ఎందుకంటే కదిరి సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా డిఎస్పీ శ్రీలక్ష్మి గారు వచ్చిన తర్వాత ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మానేసి నారా చంద్రబాబు నాయుడు గారు పోలీస్ హౌసింగ్ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా దాదాపు 80 లక్షల రూపాయలతో ఒక నూతన సముదాయం కట్టాలని చెప్పి ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ఈరోజు మండలాల్లో పోలీస్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నాం. పట్టణాల్లో కూడా కొత్త టెక్నాలజీతో పోలీస్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నాం. కదిరి టౌన్లో కూడా ఈరోజు ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో ఉండే పోలీస్ స్టేషన్ని కూడా ఈరోజు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి దాదాపు 1 కోటి చిల్లర ఖర్చు పెట్టి పోలీస్ స్టేషన్ కూడా నూతన భవనం కూడా ఏర్పాటుకు ప్రారంభోత్సవం చేశాం. ఈరోజు ఈ 80 లక్షల రూపాయలతో ఈ యొక్క కదిరి సబ్ డివిజనల్ అధికారిగా డిఎస్పీ ఆఫీస్ని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే పట్టణంలో ఎక్కడో గత స్వాతంత్రం వచ్చిన తర్వాత కదిరి సబ్ డివిజనల్ అయిన తర్వాత ఇంతవరకు సబ్ డివిజనల్ అధికారి కూర్చోవడానికి ఆఫీస్ లేదు. ఎలాంటి సమయంలో ఈరోజు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉండే రాష్ట్రంలో 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా పంచాయతీల ఆఫీస్ దగ్గర నుండి అంగన్వాడీ స్కూల్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి ప్రభుత్వ కార్యాలయాలు ఉండడానికి ఈరోజు బ్రహ్మాండంగా బిల్డింగ్లు కడుతున్నాం. సొంతంగా బిల్డింగ్ నిర్మాణం చేసుకొని అద్దె చెల్లించుకోకుండా ఉండేదానికి ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఈ విధమైన పోలీస్ స్టేషన్ కానీ ఈ సబ్ డివిజనల్ ఆఫీసు ఉండే అధికారుల కోసం ఉండే డిఎస్పీ ఆఫీసులు కానీ ఇలాంటి ప్రతి ఒక్కటి చేపడుతున్నాం. దాదాపు 80 లక్షల రూపాయలతో ఈరోజు ఈ యొక్క డిఎస్పీ ఆఫీస్ని పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా పోలీస్ శాఖ సిబ్బందికి అందరు కూడా మనస్ఫూర్తిగా మరి ముఖ్యంగా డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐలకు అందరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ వీరు ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన ఈ యొక్క బిల్డింగ్ని కూడా తమ సొంత బిల్డింగ్గా భావించి దీన్ని కూడా బ్రహ్మాండంగా వీళ్ళు కూడా చూసుకుంటున్నారు. కాబట్టి అందరికి కూడా మరొక్కసారి ఈ డిఎస్పీ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభా. పోలీసులు కూడా మనలాంటి వాళ్ళే, మన యొక్క సంరక్షణ కోసమే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ వ్యవస్థ అంతా, ఆ ప్రాంగణం అంతా కూడా చక్కగా ఉండాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఇక్కడ 80 లక్షల రూపాయలతో ఈ యొక్క పార్థసారథి కాలనీ అనేటువంటి పేరు ఉండేటువంటి భూమి పక్కన ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నా. అలాగే మేము చాలా గర్వపడేటువంటి కారణం ఏంటంటే, ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ దాదాపుగా ఈ 22 ఎకరాల్లో కూడా ఎవరైనా సరే పేదలు మొత్తం అంతా కూడా ఇక్కడ పట్టాలు తీసుకునేందుకు గాను 6 నెలల పాటు ఇక్కడ కాపురం ఉంటే వాళ్ళకు పట్టాలు ఇస్తామనేటువంటి పేరు మీద ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నటువంటి స్థలాన్నంతా కూడా ఇక్కడ పేదలు ఉండేటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఆక్రమించుకుని ఉన్నారు. ఆ రోజు గౌరవనీయులు శ్రీ సోమేష్ కుమార్ గారు, కలెక్టర్ గారు వచ్చి, అయ్యా ఇక్కడ ప్రభుత్వ ఆఫీసులకి మీరేమన్నా అవకాశం ఇస్తే తప్పనిసరిగా మీరు ఆక్రమించుకున్నారు, మీరు పట్టాలు ఇవ్వాల్సిందే, వాళ్ళకి కావాలంటే ఎక్కడైనా ఇస్తామన్నప్పుడు మా కార్యకర్తలు, ఈ పట్టణ ప్రజలు అందరూ, దీంట్లో ఎవరు అనేటువంటిది లేదు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ ఆ రోజు పట్టాలు వేసుకుని ఉన్నారు. అందరూ సహకరించి మొత్తం అంతా ఇక్కడ వేసుకున్నటువంటి 2,000, 3,000, 5,000 ఖర్చు పెట్టుకున్నటువంటి పునాదులు కూడా మొత్తం తీసేసి వాళ్ళు వెనక్కి జరగడం ద్వారా దాదాపుగా ఇక్కడ ఆర్డీఓ ఆఫీసుకి కానివ్వండి, వెలుగు ఆఫీసుకి కానివ్వండి, హౌసింగ్ ఆఫీసుకి కానివ్వండి, ఈరోజు డిఎస్పీ ఆఫీసుకి కానీ ఒక చక్కటి వ్యవస్థ ఏర్పాటైంది. ప్రజలకు కూడా నేను చెప్తున్నది ఏంటంటే, ప్రభుత్వ ఆఫీసులు కానీ మొత్తం అట్లాంటి బిల్డింగుల ద్వారా అసలైనటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది.
మామూలుగా ఇచ్చేటువంటిది కాదు. ఇటువంటి డెవలప్మెంట్కి కదిరి పట్టణ ప్రజలు పార్టీలకు అతీతంగా అందరూ కోఆపరేట్ చేసినందుకు ప్రత్యేకించి కదిరి పట్టణ ప్రజలకు ప్రతి ఒక్క పార్టీ యొక్క రాజకీయ నాయకులకు కూడా నేను ధన్యవాదాలు సమర్పించుకుంటున్నా. ఒక చక్కటి ఏరియా వచ్చింది. ఇవన్నీ ఇక్కడికి వచ్చిన కారణంగానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క వాళ్ళ సొంత భూములు కూడా చాలా విలువైనాయి. ఈ విధంగా డెవలప్మెంట్ అంటే మన ప్రాంతాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకోవడం. దాంట్లో మనది కొంత పోయినా కూడా పర్వాలేదు, ఈ ప్రాంతంలో ప్రభుత్వం యొక్క ఆస్తులు రావడం అనేటువంటిది చాలా మంచిది. వాస్తవంగా ఈరోజు గతంలో అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 32% నిధులే ఉండేటివి. ఇప్పుడు కేంద్రం 32% నుంచి 42% నిధులు, పంచాయతీలకు 5% నిధులు ఇచ్చిన కారణంగా ఇట్లాంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకునేదానికి కావలసినంత ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క నిధులు దాదాపుగా ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల దాకా ఈ 10% ఎక్కువగా వస్తున్న కారణంగా ఇట్లాంటి శాశ్వత కార్యక్రమాలు చేసినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా అభివృద్ధి చేసేటువంటి విషయంలో మనమందరము కలిసి కృషి చేద్దామని, ప్రత్యేకించి డిఎస్పీ గారు, వారి పోలీస్ శాఖ, ఇది చాంద్ బాషా గారు ఇంతకుముందే చెప్పినట్లుగా ఏదో ప్రభుత్వ కాంట్రాక్ట్ కాదా అని కాకుండా సొంతం యొక్క భవనానికి ఏ విధంగా శ్రద్ధ చూపించాలో అంత శ్రద్ధ చూపించి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన నూతనంగా నిర్మించబడిన డిఎస్పీ ఆఫీస్కి ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినటువంటి మన కదిరి శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ గారైనటువంటి శ్రీ అత్తార్ చాంద్ బాషా గారికి, అలాగే మన పార్థసారథి గారు, ఈ కాలనీ పేరే ఇందాక చెప్పారు మనకి, పార్థసారథి కాలనీ అని పేరు పెట్టున్నారు. పూర్వము నుంచి ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఆఫీసర్స్ కోసం అని చెప్పని డిసైడ్ చేసి ఈ ల్యాండ్ అనేది పెట్టి ఉన్నారు. అలాగని మన ప్రభుత్వము దీనికంటూ ప్రత్యేకంగా డిఎస్పీ ఆఫీస్ లేదు అని గుర్తించి కదిరిలో డిఎస్పీ ఆఫీస్ పెట్టాలి అనేసి ముందుగానే నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ ఆఫీస్ కూడా ఇక్కడ కట్టించడానికి మన కాంట్రాక్టర్ గారు కూడా ఈవెన్ దో నిధులు అనేది రాకపోయినా కూడా తన సొంతంగా వేసుకొని కూడా ఈ ఆఫీస్కి తొందరగా నిర్మించాలి, ఆఫీస్ లేదు ఇక్కడ అని చెప్పని చాలా కష్టపడ్డారు. దానికి కాంట్రాక్టర్ కూడా మన ఎమ్మెల్యే గారు కూడా కొన్ని సందర్భాల్లో సహకారం కూడా ఫైనాన్షియల్గా కూడా అందించడం జరిగింది. వారికి మా డిపార్ట్మెంట్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ, ప్రజాప్రతినిధులకి, కార్యకర్తలకి మరియు పాత్రికేయ మిత్రులందరికీ మా డిపార్ట్మెంట్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ग्रुप फोटो निकालते थे सब ऊंचा राइट रा అందుకే పార్టీ భవిష్యత్ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి యువకులందరికీ ఆదర్శప్రాయుడైనటువంటి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కేక్ కట్ చేయడమే కాదు, జన్మదినం జరుపుకోవడమే కాదు, ఆయన ఆదర్శంగా తీసుకుని ఏదైతే ఈ రోజున రాష్ట్రంలో ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక కొత్త వరడిని గ్రామీణ ప్రాంతాల్లో మనం చూడగలుగుతాము. సీసీ రోడ్ల రూపేణ కావచ్చు, ఎల్ఈడి లైట్లు కావచ్చు, వేస్ట్ మేనేజ్మెంట్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నటువంటి ఘనత, అదే రకంగా నీటి ఎద్దడిని ఎదుర్కోవడంలో ఏదైతే చొరవ చూపిస్తారో
ఓ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి గ్రామంలో ప్రజలు నీటి ఎద్దరంటే వితిన్ అవర్ ఆర్ 2 రెస్పాన్స్ వస్తుంది. మళ్ళీ కరెక్ట్ చేసి పైకి కూడా చెప్పేటువంటి కార్యక్రమం. చదువుకున్నటువంటి విద్యావంతులు రాజకీయాల్లోకి వచ్చి బాధ్యతలు స్వీకరిస్తే పదవులు వస్తే ఏ రకంగా ఉంటుందో అని చేసి చూపిస్తున్నటువంటి మంత్రివర్యులు, పంచాయతీరాజ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన యువకులందరూ కూడా ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఈ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పేసి కూడా మీలాగా బాధ్యత అనుకున్నారు తక్కువ మంది మా ఊరు మీరు పర్మనెంటే కదా, మేము వెళ్ళిపోతాం. మేము కూడా పర్మనెంట్ అయిపోయాం. 4 రోజులు బతికిన రోజులు పర్మనెంట్, ప్రజల్లో ఉన్న రోజులు పర్మనెంట్. నథింగ్ ఈస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. బయట హైదరాబాద్ సిగ్నల్ రాదేమో కదా మేడం, సరిగ్గా ఫోన్ది ప్రాబ్లం. ఆర్డీఓ ఆఫీస్ కంటే ఇక్కడ ప్రాబ్లం. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులన్నీ 100% ఇచ్చినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై నిందలు మోపటంలో అర్థం లేదంటూ కదిరి బీజేపీ నాయకుడు మాజీ శాసనసభ్యుడు ఎంఎస్ పార్థసారథి అన్నారు. ఈరోజు ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడ్కరీ వెల్లడించిన అంశాలను పునశ్చరణ గావించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులు కేంద్ర ఆర్థిక సహాయంతోనే జరుగుతున్నాయని, రాష్ట్రానికి ఇప్పటి వరకు 10,000 కోట్ల కేంద్రం నిధులిచ్చిందని పార్థసారథి అన్నారు. అంతేగాక పోలవరానికి అవుతున్న నిర్మాణ వ్యయం కూడా సంపూర్ణంగా కేంద్రం చెల్లించిందని ఆయన వివరించారు. కేంద్ర మంత్రి ఇన్ని వివరాలు అందిస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై నిందలు వేయటం హాస్యాస్పదంగా మారిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని వదులుకొని ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా వ్యవహరించడం ఆయన రాజనీతిజ్ఞతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇలాంటి వారిని విశ్వసించవద్దని కోరారు. పార్టీ కానీ ఆ రోజు తెలుగుదేశం కానీ ఎవరు కూడా అడగకపోయినా తొలి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే కంటే ముందే 7 మండలాలను ఈరోజు పోలవరంలో కలిపిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఆ రోజు ఈ పని చేయకున్నామంటే పోలవరం అనేటువంటి ఒక కళ ఎప్పుడో బ్రిటిష్ హయాంలో వేసిండే శంకుస్థాపన రాయి, పివి నరసింహరావు హయాంలో వేసిండే శంకుస్థాపన రాయి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో వేసిండే శంకుస్థాపన రాయి, ఎన్టీ రామారావు హయాంలో వేసిండే శంకుస్థాపన రాయి, చంద్రబాబు నాయుడు హయాంలో 3 సార్లు వేసిండే శంకుస్థాపన రాళ్లు కూడా రాళ్ల మాదిరే మిగిలిపోయేటివి. దాదాపు 40 సంవత్సరాల్లో కూడా జరగనటువంటి దాన్ని కేవలం 4 సంవత్సరాల్లోనే ఈరోజు దాదాపుగా పోలవరం పూర్తి అవుతోంది అనే స్థాయికి వచ్చిందంటే దానికి దమ్మున్న నాయకుడు, 56 ఇంచీల ఛాతీ ఉన్న నాయకుడు, నీతివంతమైన నాయకుడు, ప్రజా సమస్యల పట్ల వేగంగా స్పందించే నాయకుడు, ధైర్యంగా మొత్తం వ్యవహారాన్ని చూడగలిగే సమర్థుడైన నరేంద్ర మోడీ గారు ఈ పని చెయ్యబట్టే ఈరోజు పోలవరం వస్తోంది. ఆ పోలవరంకి నువ్వు ప్రభుత్వం యొక్క ధనాన్ని ఖర్చు పెట్టుకుని ప్రజలంతా తీసుకొని పోయి డబ్బా కొట్టుకుంటున్నావు, ఇదంతా నేనిచ్చినానని ఇట్లాంటి పేపర్లో వార్తలు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా నిన్ను అసహించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, ఇది కేంద్రం ఇస్తే నువ్వేందయ్యా ఇది నాదని చెప్పుకుంటావు, నువ్వు ఇచ్చిండేదేముందో ఈ రాష్ట్రంలో నీ తరఫున రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏ జిల్లాలకు ఏమేమి ఇచ్చినావో చెప్పు అని చెప్పేసి ఒక రకంగా అయితే చీపురుతో కొట్టినట్లుగా చెప్తున్నారు వాళ్ళు. ఇంతవరకు వాళ్ళు ఎవరు చెప్పలే. మా యొక్క రథాలు గ్రామాల్లోకి వెళ్తున్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు నువ్వేం మాట్లాడినావు అసెంబ్లీలో, పోలవరం గురించి నువ్వేం మాట్లాడినావు, నరేంద్ర మోడీ గారు యావత్తు ప్రపంచంలో ఇటువంటి ప్రధాని లేడు అనేటువంటి విషయాన్ని నువ్వు అసెంబ్లీ సాక్షిగా నువ్వేం మాట్లాడినావు, ఈ రోజు ఏమి తప్పుడు కూతలు కూస్తున్నావు అనేటువంటిది రచ్చబండ మీద విపరీతంగా చర్చ జరుగుతోంది. మా రథాలు వెళ్ళి వాస్తవాల్ని మేము చెప్పే వాస్తవాలు కూడా కాదు, మా ఉపన్యాసం మేము పెట్టడం లేదు. చంద్రబాబు నాయుడు నువ్వు అసెంబ్లీలో పెట్టిండే ఉపన్యాసం పెడుతున్నాం పోలవరం మీద,
చంద్రబాబు నాయుడు నువ్వు నరేంద్ర మోడీ గారి మీద ఏమైతే ఆ రోజు వాక్కులు చెప్పావో వాటన్నింటినీ కూడా చెప్తున్నాం. అదే మాటలతో వికృతంగా ఈ రోజు ఏం చెప్తావో వాటి విషయాలు కూడా మేము చెప్తున్నాం. మా యొక్క రిజల్ట్, ఆ రిజల్ట్ చూస్తే రచ్చబండ మీద వాస్తవంగా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు సిగ్గుతో తలదంచుకుంటున్నారు. ఇటువంటి ఊసలు వెళ్ళి రాజకీయాలు మా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడా, మేము కూడా మోసపోయామని చెప్పి సిగ్గుతో తలదంచుకుంటున్నారు వాళ్ళే. ఇది వాస్తవం. కావాలంటే మీరు ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. ఎందుకంటే మేమేదో స్టేట్మెంట్ ఇస్తే తప్పు కావచ్చు, కానీ నువ్వు ఇచ్చిండే స్టేట్మెంట్లో ఏ విధంగా ఇప్పుడు తప్పులు అని చెప్పేసి చెప్తున్నావో దీనికి పర్యవసానం, దీనికి ఉదాహరణ చెప్పాల్సి వస్తే ఈరోజు ఈ 10 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పేసి చెప్పడమే కాకుండా నితిన్ గడ్కరీ గారు ఒక సవాల్ కూడా విసిరారు. మీరు నీతివంతమైన వాళ్ళైతే కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మద్దు, మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని నీ మాటల్ని అసలే నమ్మము. థర్డ్ పార్టీ సర్వే చేసుకొని కేంద్ర ప్రభుత్వ నిధులు ఈ 5 సంవత్సరాలలో ఎంత రాష్ట్రానికి వచ్చాయి, ఏ పద్ధతుల కింద వచ్చాయి, వాటికి ఎంత విధంగా నువ్వు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చావు, నీవు ఎప్పుడు బిల్లులు ఇచ్చావు, ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈరోజు 3 కోట్ల రూపాయలు కూడా నీకు 3,000 కోట్లు రావాలని అడుగుతున్నావే. ఆఫ్టర్ ఆల్ నువ్వు కాంట్రాక్టర్ అనేటువంటి పదాన్ని దురదృష్టవశాత్తు వాడాల్సి వస్తుంది. 100% నిధులు కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు నీకెందుకు ఇచ్చారు? నువ్వు ఇక్కడ ఉండేటువంటి పని నువ్వు సమర్థవంతంగా చూసుకొని ఆ ల్యాండ్ అక్విజిషన్లో కానీ దేంట్లో అయినా ఇబ్బంది లేకుండా నువ్వు చూసుకుంటావు. త్వరగా పూర్తి అయితే ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి కానీ ఆంధ్ర ప్రాంతానికి కానీ 3 రాష్ట్రాలకు కానీ లబ్ధి చేకూరుతుందనేటువంటి ఉద్దేశంతో త్వరగా జరగాలని నీకు ఇచ్చారు. నరేంద్ర మోడీ గారికి కానీ కమిషన్లు తీసుకోవాలనేటువంటి శ్రద్ధ ఉండింటే దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు ఉండేటువంటి ఈ కాంట్రాక్ట్ నీకు ఇచ్చిండేటువంటి వాళ్ళు కాదు. రాష్ట్రానికి 32 నుంచి 42% నిధులు ఇచ్చిందే ఘనత నరేంద్ర మోడీ గారిది. పంచాయతీలకు నేరుగా 5% నిధులు ఇచ్చిండేటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. పోలవరంకి 90% కాకుండా 100% నిధులు ఇచ్చిండేటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. ఆ కాంట్రాక్ట్ అనేటువంటి దాంట్లో ఒక్క పైసా కూడా ఆశించినటువంటి వ్యక్తిత్వం ఉన్న నీతి నియమాలు ఉండేటువంటి నాయకుడు కాబట్టి ఆ యొక్క కాంట్రాక్ట్ను కూడా నీకే ఇచ్చిండేటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. ఆ రోజు నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు, 100 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కింద ఇస్తే మా రెక్కలు తుంచేశారని ఆ రోజే నీ కుత్సిత బుద్ధి నువ్వు పేపర్ల ముఖంగా కూడా చూపించావు. మరి ఆ రోజు 100 కోట్లు మాత్రమే శాంక్షన్ ఇస్తే ఆ రోజు నువ్వు ఇచ్చావు స్టేట్మెంట్ 40,000 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇది పూర్తి అవుతుంది, నేను ముసలిని అయిపోయిన తర్వాత పూర్తి అవుతుంది, కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిండేటువంటి స్టేట్మెంట్స్ ఈరోజు నువ్వు గమనిస్తే ఈరోజు నీ ముక్కుని తెలంగాణ భాషలో చెప్పాల్సి వస్తే నీ ముక్కుని నేలకు రాసుకుని క్షమాపణలు వేసి చెంపలు వాయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు. అయినా నీకు నీతి నియమాలు లేవు కాబట్టి నీ నుంచి మేము అది ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఎందుకంటే ఆ రోజు 100 కోట్లు ఇచ్చినది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అని నీకు తెలియదా? ఈ రోజు నువ్వు కడప స్టీల్ ప్లాంట్ పేరుతో నీ వ్యక్తిగత స్వార్థంతో ఇచ్చేటువంటి స్టీల్ ప్లాంట్ కోసం 30,000 కోట్ల రూపాయలు నేను పెడుతున్నానని చెప్పావు. ఒకసారి 18,000 కోట్లు అన్నాం, ఒకసారి 30,000 కోట్లు అన్నాం. సరే 18,000 కోట్లే అనుకుందాం. ఎంత శాంక్షన్ ఇచ్చావు నువ్వు? 2 కోట్లు మాత్రమే శాంక్షన్ ఇచ్చావు. అదే నీ రమేష్ యొక్క గడ్డం తీసుకునేటువంటి పేరు మీద 5 కోట్ల రూపాయలు ఇచ్చేసేసి నువ్వు దీక్షలు పెట్టావు. కానీ నువ్వు ఇచ్చిండే శాంక్షన్ 2 కోట్లే. కానీ భారతీయ జనతా పార్టీ నువ్వు 2 కోట్లు ఇచ్చావే, ఇది ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేసి మేము అనుకోవడంలో మాకు తెలివి ఉంది. ప్రజలను కూడా తెలివివంతులుగా మేము భావిస్తున్నాం. ఎవరికైనా లేకుండా ఉంటే వాళ్ళని తెలివివంతులు చేయాలని భావిస్తున్నాం. ప్రజల్ని మూర్ఖులు చేయాల్సిందేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు. ఆ రోజు 100 కోట్లు ఇస్తే 40 ఏళ్ళు పూర్తి అవుతుందన్నావే, ఇప్పటికీ నువ్వు ఇచ్చిండే బిల్లుల ప్రకారం 7,000 కోట్లు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిండేటువంటి విషయం నీకు అర్థం కావడం లేదా? నో డౌట్ 3,200 కోట్లు ఇప్పుడు పెండింగ్ ఉంది. ఎలా పెండింగ్ ఉంటుంది? ఒక కాంట్రాక్టర్ బిల్లు ఇస్తే ఆ బిల్లుని మొత్తం అంతా ఇంజనీరింగ్ అధికారులు సర్టిఫై చేస్తే, చీఫ్ ఇంజనీర్ దాన్ని సర్టిఫై చేస్తే, ఒక కమిటీ వచ్చి దాన్ని అంతా కూడా పరిశీలించిన తర్వాత దాంట్లో ఏవైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా అని చెప్పి చూసి దాన్ని ఫైనాన్స్ కమిటీకి రికమెండ్ చేస్తే ఫైనాన్స్ కమిటీ తర్వాత నిధులు ఇస్తుంది. దీనికి అంతా కూడా ఒక్కొక్కసారి 2 నెలల తతంగం పడుతుంది. ఈ లాభాలన్నీ కూడా కాంట్రాక్టర్ అనేటువంటి వాడు వారి యొక్క ఖాతాలో వేసుకునే ఒక ప్రపోజల్ ఇస్తాడు. ఈ విషయం నీకు తెలియదా? కానీ నువ్వు అమాయకంగా ప్రజల్ని డబ్బులు ఈ 7,000 కోట్లు ఇచ్చిండేటువంటి విషయం చెప్పావు. 3,000 కోట్లు మాత్రం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందంటున్నావు. ఇంతకన్నా నీచమైన చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రి చాలా తక్కువ మంది ఉంటారు. ఈరోజు కేరళలో విజయన్ ఏ విధంగా అయితే శబరిమల విషయంలో చేస్తున్నాడో, పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా అయితే మమతా బెనర్జీ నీచాతి నీచమైన రాజకీయాలు చేస్తుందో, ఈరోజు నువ్వు కూడా అంతే నీచాతి నీచమైన రాజకీయాలు నువ్వు చేస్తున్నావు.
దీనికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి నేను ఆశిస్తూ, నితిన్ గడ్కరీ గారు నిన్నటి యొక్క దీంట్లో కూడా ఎవరు అడగకపోయినా, ఎవరుపై ప్రయత్నం చేయకపోయినా ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో మన యొక్క ముదిగుప్ప దగ్గర ఉండేటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి కానీ, కుటాగోడ దగ్గర ఉండేటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి కానీ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. రియల్గా వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. అభివృద్ధి అంటే కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క అధికారంలోనే జరిగింది. మీరు అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత అప్పటికి దేశం యొక్క చేతిలో ఖజానాలో ఒక్క పైసా డబ్బులు లేకపోయినా స్వర్ణ చతుర్భుజి అనేటువంటి పేరుతో ఆ మహానుభావుడు ఏ విధంగా డబ్బులు తెచ్చాడో ఏమో తెలియదు, కానీ పన్నులు అనేటువంటిది ఏమీ పెంచకుండా దేశవ్యాప్తంగా దాదాపు ఆ రోజుల్లోనే 6,000 కిలోమీటర్లు మామూలు రోడ్లని 6 లైన్ల రోడ్లుగా చేసిండే ఘనత శ్రీ వాజ్పేయి గారికి దక్కితే, దాని తర్వాత వచ్చిండే యూపీఏ ప్రభుత్వంలో తూతూ మంత్రంగా మాత్రమే పనులు జరిగాయి. దాని తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో కలిపి నేషనల్ హైవేస్ 3,780 కిలోమీటర్లు ఉంటే ఈరోజు 6,000 చిల్లర కిలోమీటర్లు ఉన్నాయి. 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన, తెలుగుదేశం పరిపాలనలో కేంద్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వాజ్పేయి గారు ఇచ్చిండేటువంటి 4 లైన్ల రోడ్లు కూడా కలిపి 3,800 చిల్లర కిలోమీటర్లు అయితే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దానికి అదనంగా మరో 3,000 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ చేశారు. ఇది అభివృద్ధి అనేటువంటి విషయం ప్రజలకు అర్థం కావడం లేదా? అర్థం కాకుండా చేయడానికి నువ్వు ఎంతసేపు ముందు 1 ఏళ్ళు తిప్పేవారివి, ఇప్పుడు 2 వేళ్ళు తిప్పుతూ ఆవేశంతో నరేంద్ర మోడీ గారు ఏం చెయ్యలేదు, పోలవరంకి డబ్బులు ఏమీ ఇవ్వలేదు, ప్రత్యేక హోదాకి ఏమీ డబ్బులు ఇవ్వలేదన్నావు. సిగ్గు ఏమాత్రమైనా ఉంటే కేసీఆర్ మాటలు నిన్ను బండబూతులు వాస్తవాలతో తిట్టిండేటుండే కదా, నువ్వు సమాధానం చెప్పు. ఏమాత్రం సిగ్గు శరమో అతను స్పష్టంగా చెప్పాడు. ఈ నిధులన్నీ 1,500 కోట్ల రూపాయలు నిధులు నీకు ఇచ్చారు కదా, 1,000 కోట్ల రూపాయలు మరలా నిధులు కూడా ఈ రాజధాని కట్టుకోవడానికి ఇచ్చారు కదా, మొత్తం 2,500 కోట్లు ఇచ్చారు కదా. మహా అయితే మేము తెలంగాణలో ఇప్పుడు కొత్తగా సెక్రటేరియట్, అసెంబ్లీ భవనం కొత్తగా కట్టాలనుకుంటున్నాం, అది మొత్తం అంతా కలిపి 500 కోట్లలో అవుతుంది. మహా అయితే ఇంకో 250 కోట్లు, 750 కోట్లు అవుతుంది. కోర్టు భవనాలు కట్టాలంటే మరో 250 కోట్లు, 1000 కోట్లలో మొత్తం పూర్తి అయిపోతుంది. కేంద్రం ఇచ్చిండే 2,500 కోట్లు కాకుండా డీజిల్ మీద అదనంగా కర్ణాటక రాష్ట్రం కన్నా కూడా ఎక్కువగా వేసిండే 4 రూపాయలు, ప్రతి ఒక్క డీజిల్ మీద వేసేటువంటి 4 నుంచి 5 రూపాయల డబ్బు కూడా ఈ విధంగా నీ దగ్గర దాదాపుగా 1,800 కోట్లు ఉండాలి. 2,500 ప్లస్ 1,800 అంటే 4,300 కోట్ల రూపాయలకి నువ్వు ఏం నిర్మించావు? ఎంత డబ్బులు దాంట్లో నాకేసావు, ఎంత డబ్బులు మింగేసావని కేసీఆర్ అడిగినటువంటి దానికి నువ్వు ఇంతవరకు ఎప్పుడైనా పత్రికాముఖంగా సమాధానం చెప్పావా? ప్రూఫ్ తీసుకొని దీనికి నేను ఇంత ఖర్చు పెట్టానని చెప్పావా? ఈరోజు కూడా 1,500 రూపాయల స్క్వేర్ ఫుట్కి అయ్యే కట్టడానికి 12,000 రూపాయలు కూడా ఇచ్చి ఆ డబ్బు మొత్తాన్ని నువ్వు దోచేసావని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. నీవు ఏమాత్రమైనా నీతి నియమాలున్నా వెంటనే శ్వేతపత్రాన్ని విడుదల చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి మన యొక్క ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నిధులు ఇచ్చింది, ఇంకా నీకు వీలైతే నీ యొక్క నాయకత్వము, నీ సమర్థత ఉంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా ఎంత పంచింది అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు ప్రజల ముందు ఉంచు. ప్రజల ముందు ఉంచిన తర్వాత ప్రజలు విఘ్నులుగా ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ మంచిదనుకుంటే, నరేంద్ర మోడీ గారు మంచిదనుకుంటే ఆయనకు ఓటేస్తారు, లేదా నీవు చెప్పిండేటువంటి మాటలు కరెక్ట్ అయితే నీకు ఓటేస్తారు. ఈ దమ్ము నీకుందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. వాస్తవాలను తెలియజేసి నువ్వు ఎక్కడైనా సరే రణరంగం లేకిరా తప్పుడు మాటలను ప్రచారం చేసి రావడం అనేటువంటిది చేతకాని వాడు, రాక్షసుడు చేసేటువంటి పని తప్ప మంచివాడు చేసేటువంటి పని కాదు. అటువంటి రాక్షసత్వ మాటలు ఈ మధ్య నీ దగ్గర చాలా ఎక్కువ వస్తున్నాయి. దాన్ని మానుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తోంది. రైల్ ఓవర్ బ్రిడ్జ్ ముదిగుబ్బ మరియు కుటాగోళ గ్రామంలో, కదిరి గ్రామంలో ఇచ్చిన దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, అయ్యా చంద్రబాబు నాయుడు, నీవు తొలి రోజు ఇక్కడ ఎన్నికైన తర్వాత కదిరికి వచ్చి ఈ యొక్క రింగ్ రోడ్ ఇస్తానని చెప్పావు. రింగ్ రోడ్ మొత్తం అంతా కూడా రింగ్ అయిపోయి నీ యొక్క చేతిలో ఉందేమో కానీ రింగ్ రోడ్ ఇంతవరకు కూడా నువ్వు పూర్తి చేయడం లేదు. సిగ్గుతో తలదించుకునేటువంటి నీ పనుల కారణంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తలదించుకుని రచ్చబండ మీద కూర్చున్నప్పుడు ఏమీ చేయనటువంటి దీనావస్థలో ఈ యొక్క తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు.
కాబట్టి వాళ్ళను రక్షించడం కోసమైన సరైనటువంటి యొక్క పనులు చేయి, మా మాణిక్యాలరావు గారు చేసినటువంటి యొక్క నిరాహార దీక్షకు తగిన సమాధానం చెప్పు అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. శ్రీ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అందించే ఆర్థిక సహకారంతో మీ కలలు నెరవేర్చుకోవాలని ఆ బ్యాంక్ చైర్మన్ వెంకటరెడ్డి అన్నారు. కదిరి రీజియన్ శాఖ కార్యాలయంలో ఆయన ఫెస్టివ్ గృహ లోన్ మేళాను ప్రారంభించారు. లబ్ధిదారులకు రుణపత్రాలని పంపిణీ చేశారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు అందిస్తున్న గృహ మేళాలో తక్కువ వడ్డీ రుణాలు తీసుకొని తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాపారులకు సరసమైన వడ్డీతో ఎంఎస్ఎంఈ రుణాలు అందిస్తున్నామని, వాహన రుణాలు తదితర రుణాలు తీసుకొని లబ్ధి పొందాలని ఆయన సూచించారు. కదిరి రీజనల్ మేనేజర్ శైలేంద్రనాథ్ మాట్లాడుతూ ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాలలో సంప్రదించి వారికి అవసరమైన రుణాల వివరాలను బ్యాంకు మేనేజర్ల ద్వారా తెలుసుకొని ప్రయోజనం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ మహమ్మద్ హుసేన్, సీనియర్ మేనేజర్ బాలకృష్ణ, శ్రీహరిరావు, లక్ష్మీ రంగయ్య తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమలు మరియు సేవా రంగాలకి ఆర్థిక తోడ్పాటు ఇచ్చే విధంగా రుణాల మంజూరు కార్యక్రమం మరి గ్రామీణ ప్రాంతాల బ్రాంచుల ద్వారా వ్యవసాయ, మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక రుణాలు, వీటిలో మరింత వృద్ధి తీసుకొచ్చే ఉద్దేశంతో బ్యాంకులో ఉన్న 551 శాఖల ద్వారా ఈ క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గృహ రుణాల మంజూరులో ఈ పండుగ సీజన్ను పురస్కరించుకొని ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జెస్, డాక్యుమెంటేషన్ ఛార్జెస్ లేకుండా సులభమైన పద్ధతిలో, సులభమైన షరతులతో త్వరితగతిన గృహ రుణాలు మంజూరు చేయడానికి వీలు కల్పించే విధంగా క్యాంపెయిన్ రూపొందించడం జరిగింది. ముఖ్యంగా చిన్న ప్రాంతాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి దాదాపుగా ఉండవు. మరి వారిని కూడా గృహ రుణాలకు అర్హులు చేయడానికి 7.5 లక్షల రూపాయల వరకు కూడా ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేకుండా కేవలం మా బ్రాంచ్ వాళ్ళు అసెస్ చేసి వారు చేసే వ్యాపారాన్ని బట్టి కానీ, వ్యవసాయాన్ని బట్టి కానీ, వారి వార్షిక రాబడిని అంచనా వేసి దాని ప్రకారం 7.5 లక్షల వరకు వారి తీర్చే కెపాసిటీని బట్టి ఇచ్చే అవకాశాన్ని కూడా మేము కల్పించాం. అట్లాగే ఎంఎస్ఎంఈ లోన్స్, వీటికి కూడా చాలా ఎక్కువగా వృద్ధి చూపించాలనే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. వీటితో పాటుగా మరి ఈ ఫైనాన్షియల్ ఇయర్ మార్చితో ముగియనుంది. ఇక 2 నెలల టైం ఉంది. ఈ సమయంలో డిపాజిట్స్ కూడా ఇంకా ఎక్కువ సేకరించడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి అనేది కూడా చర్చించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అన్ని రకాల డిపాజిట్దారులకి కూడా మిగతా అన్ని బ్యాంకుల కంటే కూడా డిపాజిట్ మీద ఎక్కువ వడ్డీ అందిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా మిగతా బ్యాంకులో 0.5% వడ్డీ ఇస్తూ ఉంటే మరి మా బ్యాంకు 0.6%, అంటే 0.5% కంటే కూడా 0.1% అధికంగా ఇవ్వడం జరుగుతుంది.
అలాగే ఒక కొత్త డిపాజిట్ పథకం ప్రగతి ధనవర్ష, అత్యధిక వడ్డీ అంటే సామాన్యులకి 7.35%, మరి సీనియర్ సిటిజన్స్ అయితే 7.88%, 555 రోజుల కాల వ్యవధికి రూపొందించడం జరిగింది. సో ఈ పథకం ద్వారా పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే కరెంట్ అకౌంట్ ఖాతాలు కూడా ఎక్కువ ప్రోత్సహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మా బ్యాంకులో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసే వాళ్ళకి కనీసం 10,000 రూపాయలు నిల్వ ఉంచగలిగితే వారి లావాదేవీలు ముఖ్యంగా నెఫ్ట్, ఆర్టీజీఎస్ల మీద ఎటువంటి ఛార్జీలు ఉండవు. అలాగే మిగతా బ్యాంకులలాగా వారు జమ చేసే క్యాష్ మీద క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ కూడా ఉండవు. మిగతా బ్యాంకును, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు ఈ వెసులుబాటు మేము కల్పించడం జరిగింది. అలాగే ఎస్బీఐ అకౌంట్స్ సాధారణంగా అన్ని బ్యాంకులు 3.5% మాత్రమే వడ్డీ ఇస్తూ ఉంటాయి. అందులో జమ చేసే మొత్తం ఎంతైనా కూడా. కానీ మా బ్యాంకు నందు వారు నిల్వ చేసే మొత్తాన్ని బట్టి కనీసం నిల్వ మొత్తం 25,000 దాటిన అకౌంట్ కూడా ఆ ఖాతాలో 6.6% వడ్డీ వచ్చే విధంగా ఫ్లెక్సీ డిపాజిట్ అనే పథకాన్ని కూడా రూపొందించడం జరిగింది. సో ఈ కొత్త పథకాలన్నీ కూడా మాకున్న ప్రస్తుతం ఉన్న ఖాతాదారులు మరి వారితో పాటు సామాన్య ప్రజలకు కూడా చేరువగా తీసుకెళ్ళి కొత్త వాళ్ళని కూడా మా బ్యాంకు ప్రజలకి ఖాతాదారులుగా చేర్చుకోవడానికి కూడా ముమ్మరంగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నంలో మేము పూర్తిగా సఫలీకృతం కావాలి. మార్చి నాటికి బ్యాంకు నిర్దేశించుకున్న లక్ష్యాలని చేరుకోవాలని, అధిగమించాలని కూడా మా బ్యాంకులో పనిచేసే ప్రతి ఎంప్లాయీ కూడా ఈ దిశగా ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు చాలా మంచి రెప్యుటేషన్ ఉన్న బ్యాంకు. 100% ప్రభుత్వ బ్యాంకు. మిగతా బ్యాంకులు ఏవి కూడా 100% ప్రభుత్వ బ్యాంకులు కాదు. కేవలం గ్రామీణ బ్యాంకులే 100% ప్రభుత్వ బ్యాంకులు. మరి మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు దేశంలో ఉండే 56 గ్రామీణ బ్యాంకుల కల్లా అత్యుత్తమైన పనితీరు కనిపిస్తూ ప్రతి సంవత్సరం వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ నిత్యం లాభాల బాటలో పయనిస్తూ ఏటిగా ఏడు మరింత పటిష్టంగా తయారవుతూ ఖాతాదారులకు మంచి సేవలు ఇచ్చే దిశలో ముందుకు వెళ్తూ ఉంది. పట్టణాల్లో ఉండే లేదా మెట్రో నగరాల్లో ఉండే ఖాతాదారులకి బ్యాంకులు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నాయో అటువంటి ప్రతి సౌకర్యం కూడా గ్రామీణ స్థాయిలో కానీ లేదా మండల స్థాయిలో ఉండే మా ఖాతాదారులకి మా శాఖల ద్వారా ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా కూడా అందివ్వడం జరుగుతుంది. చంద్రన్న సంచార చికిత్స ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె ఈ రోజు 2వ రోజు పూర్తి చేసుకుంది. ఇక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ సమస్యల్ని పరిష్కరించే మనసు రాష్ట్ర ప్రభుత్వ అధినేతకు కల్పించాలని కోరారు. కదిరిలో కూడా
చంద్రన్న సంచార చికిత్సా కార్మికులు ఎన్టీఆర్ కి పూలమాల వేసి వినతి పత్రాన్ని సమర్పించారు. చంద్రన్న సంచార చికిత్సా ఉద్యోగులు గతంలో సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి పరిష్కరించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు సంప్రదించినా కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేసిందే తప్ప హామీలను మాత్రం పరిష్కరించలేదని యూనియన్ నాయకురాలు అమ్మాజాన్ రాజు తదితరులు అన్నారు. ఈ రోజు ఎన్టీఆర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ మహిళలకు ప్రసూతి వేతనంతో కూడిన సెలవుల్ని కూడా ఇవ్వటం లేదని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు సరైన కండిషన్ ఉండటం లేదని, కనీసం ఇన్సూరెన్స్ కూడా లేకుండా చికిత్సా వాహనాలయం తిప్పుతున్నారని అన్నారు. సిఐటియు నాయకుడు జగన్ మాట్లాడుతూ వైద్య చికిత్సలు అందించే వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించి సంచార చికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రులతో అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జగన్, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ నాయకులు బాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు. నుంచి చంద్రన్న సంచార చికిత్సలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు మేము గత 10 ఏళ్ల నుంచి కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉద్యోగస్తులు పనిచేస్తున్నప్పటికీ కూడా గత 10,000 జీతంతో మా సంసారాలను గడుపుకోలేక, ఇటు వదులుకోలేక, ఉద్యోగ భద్రత లేక ఇలాగే ఉన్నాం మేము. మన స్ట్రైక్ ఏప్రిల్ 15వ తేదీ నుంచి 25 వరకు నిరోధక సమ్మె చేశాము. నిరోధక సమ్మె చేసినప్పుడు మా కోరికల డిమాండ్స్ అయితే పెట్టామో ఆ కోరికల డిమాండ్స్లో ఒక్కటి కూడా నెరవేరకపోయి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి మీ కోరికలను తీర్చేసినాము, మీరు ఇంకా స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసి మీరు వెళ్ళండి ట్వీట్స్ అని చెప్పినప్పుడు సరే అనేసి మేమందరం మా స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసి వెంటనే ఉద్యోగాలకు వెళ్ళిపోయాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యాజమాన్యం నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కానీ మాకు ఇటువంటి ఇంతవరకు మేము అనుకున్న డిమాండ్స్లో ఒక్కటి కూడా నెరవేరకపోయేసరికి పలుసార్లుగా రాష్ట్ర కమిటీకి చెప్పడం జరిగింది. సిఐటికి రాష్ట్ర కమిటీ వాళ్ళు దాదాపు 4-5 సార్లు కూర్చోబెట్టారు, మాట్లాడారు. ప్రతిసారి మాట్లాడినప్పటికీ కూడా చేస్తాము ఈ నెల రేపు నెల వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, కమిషనర్ లేరు, వాళ్ళు లేరు, రామారావు గారు లేరు, ఈడ వేరే వాళ్ళు లేరు అని చెప్పడమే తప్ప కాలయాపన చేస్తున్నారు తప్ప ఇంతవరకు ఏ రోజు మీకు 2 నెలలు ఇస్తాము మీతో వదిలేసేయండి, మార్చి నుంచి బాండ్ రాసిస్తే మేము ఎటువంటి సమ్మెకి వెళ్ళము, మేము బాండ్ రాసియండి మీకు అలాగని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. మేము అలాంటివి ఏంటి మీకు రాసివ్వము, ఫస్ట్ మా కోరికలు ఏవైతే ఉన్నాయో మేము చేసిన కోరికలు ఏమి కాకమ్మ కోరికలు అయితే కాదు, జియో నెంబర్ 150 ప్రకారం జీతాలు ఇవ్వమని చెప్పి కోరినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఆ దాంట్లో ₹1 కూడా మాకు జియో నెంబర్ ప్రకారం ఒక్క రూపాయి కూడా ఇంతవరకు అందలేదు. మాకు జియో నెంబర్ 150 ప్రకారం జీతాలకు వెళ్తే వాళ్ళు సిడిసి కాస్ట్ అని చెప్పి పెడుతున్నారు. సిడిసి కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ కంపెనీ అని చెప్పేసి పెడుతున్నారు. మాకు సిడిసి అవసరం లేదు. మాకు కావాల్సిన జియోనే కావాలా. ఈ జియో అమలు చేసుకోలేకపోతే నెక్స్ట్ జియోకి మేము వెళ్ళలేము. కాబట్టి మాకు జియో ఖచ్చితంగా కావాలా. మా అయితే వెహికల్స్కి ఏదైనా ఆర్సీ ఫిట్నెస్ ఏవైతే ఉన్నాయో అవి కావాలా. జీతంతో కూడిన 6 నెలల ప్రసూతి సెలవులు ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఇప్పుడు ప్రతి గర్భవతికి 6 నెలల తర్వాత డ్యూటీస్కి వెళ్ళొద్దని నిలిపివేస్తున్నారు కంపెనీ వాళ్ళు. 6 నెలల నుంచి 3 నెలల 9 నెలల దాకా జీతము లేక వాళ్ళు చూపించుకోలేక బయటికి వెళ్ళి కాన్పులు చేసుకొని ఈఎస్ఐ అంటున్నారు. ఈఎస్ఐ నుంచి ఎటువైపు వెళ్ళాలా, ఎక్కడ వెళ్ళాలా సరైన గైడెన్స్ లేదు. వాళ్ళు ఈఎస్ఐకి వెళ్తే మీకు ఈఎస్ఐ ఫిట్నెస్ అంటున్నారు. అక్కడికి వెళ్తే అటువంటి ఇబ్బందులు. కంపెనీ చూస్తే 3 నెలల జీతం లేకుండా వితౌట్ శాలీతో ఇంట్లో కూర్చోబెడుతున్నారు. వితౌట్ శాలీతో ఇంట్లో కూర్చోబెడతారు. వాళ్ళు పోస్టులు ఎవరు చేస్తారు? మా కంపెనీ చేస్తుందా? కాబట్టి పిఎస్ఎం చేస్తుంది, ప్రభుత్వం చేస్తుంది, ఎవరు చేస్తారు? ప్రసూతి సెలవులు 2 నెలల జీతం మాత్రం ఇస్తున్నారు. 2 నెలల జీతంతో ప్రసూతి సెలవులు ఇస్తారు. మిగతావన్నీ ఏం చేయాలి మేము? కాబట్టి మా కోరికలు ఏమైతే ఉన్నాయో, డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వెంటనే నెరవేర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాము. అలా కాలయాపన చేసుకుంటే ఇలాగే వెళ్తే మేము సమ్మెను విరమించలేదు, ఈరోజు సమ్మె కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. సిఐటి తరఫున చేసినప్పుడు 151 ప్రకారం జీతాలు చెల్లిస్తామని ఈఎస్ఆర్ఐ యాజమాన్యము మాకు హామీ ఇచ్చింది. కాకపోతే ఇప్పటికి 9 నెలలు కావస్తానే కూడా ఇప్పటి వరకు ₹1 కూడా అమలు చేయలేదు. చర్చలకి రమ్మడం వెళ్ళడం ఇలే జరుగుతుంది. కాకపోతే ఇంతవరకు ₹1 చెల్లించలేదు. వెహికల్స్కి
ఫిట్నెస్లు లేవు, ఆర్సీలు లేవు. తర్వాత బ్రేక్ పనిచేస్తే స్టీరింగ్ పనిచేసి, స్టీరింగ్ పనిచేసే బ్రేక్. అట్లే బతుకు బండి నడిపిస్తున్నట్లే ఎట్లా నడిపిస్తున్నామో అలాగనే నడిపిస్తున్నాం బండిని. కాకపోతే దానికి తగ్గ వెహికల్ యొక్క భాగవతాలు ఏమీ చూడలేని యాజమాన్యము అవసరమా అని ఇది ఇప్పటికీ సాధ్యమైనంత వరకు సమస్యలను పరిష్కరించే విధంగా కోరుతున్నాం. చంద్రన్న సంచార ఉద్యోగులు నిరవధిక సమ్మెకు వెళ్ళడం జరిగింది. గత సంవత్సరం మేలో దాదాపు 10 రోజుల తర్వాత నిరవధిక నిరాహార దీక్షలు చేసిన తర్వాత యాజమాన్యము ప్రభుత్వం దిగొచ్చి వీరందరికీ కూడా 151 జీవో ప్రకారము వేతనాలు చెల్లిస్తాము. అయితే వాహనాలకు సంబంధించినటువంటి వాహనాలకు ఫిట్నెస్ కానీ ఆర్సీలు కానీ ఇస్తామని కూడా యాజమాన్యం ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా 9 నెలలు అయితే కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. అందుకనే వీరు చేస్తున్నటువంటి సంచార ఉద్యోగులు సమ్మెలోకి రావడం కూడా జరిగింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటిగా మేము చెప్పదలుచుకున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందిస్తున్నటువంటి వీరి పట్ల ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తున్నది గవర్నమెంట్ అదేవిధంగా చేసుకోవచ్చు. ఏదైతే PCMR యాజమాన్యం ఉందో ఆ యాజమాన్యాన్ని తొలగించి ప్రభుత్వమే ఈ చంద్రన్న సంచార చికిత్స నిర్వహించాలి. అలాంటి కాలాశి పక్షంలో వీరందరికీ కూడా ఏదైతే ఉద్యోగ భద్రత కల్పించాలని ఇలాంటి సమస్యలపైన చంద్రన్న సంచార ఉద్యోగులు ఏదైతే సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు చెప్పిందో ఆ ప్రకారంగా 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పింది. అయితే యాజమాన్యం చూసుకుంటే దాదాపు 2,000 రూపాయలు ఒక ఫార్మసిస్టుకు, టెక్నికల్ వరకు, నర్సుకు ఇలా ముగ్గురికి ఇలా ఖర్చు చేస్తున్నారంటే వీరికి ఇచ్చే 14,000 రూపాయలు కూడా 2,000 రూపాయలు ఖర్చు చేస్తే ఇప్పుడున్నటువంటి ధరలు కూడా ఏమాత్రం సరిపోదు. కేవలం 18,000 రూపాయలు ఇచ్చి మరి ESI PF కట్ చేసుకుంటే కూడా అది కూడా వీరికి చాలు. కాబట్టి వీరందరికీ కూడా 25,000 రూపాయలు తగ్గకుండా వేతనం ఇవ్వాలని కూడా సిఐటిగా మేము తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. కదిరి మున్సిపాలిటీలో రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు విడుదల చేసిందని కదిరి శాసనసభ్యుడు అతర్ చాంద్ భాషా అన్నారు. ఇక ఈరోజు కదిరి మున్సిపాలిటీలో ఇందిరాగాంధీ సర్కిల్ వద్ద నుండి క్లాక్ టవర్ వరకు తార్ రోడ్డు నిర్మాణానికి శాసనసభ్యుడు భూమి పూజ చేశారు. చంద్రన్న సంచార చికిత్స ఉద్యోగులు గతంలో సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి పరిష్కరించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు సంప్రదించినా కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేసిందే తప్ప హామీలను మాత్రం పరిష్కరించలేదని యూనియన్ నాయకురాలు అమ్మాజాన్ రాజు తదితరులు అన్నారు. ఈ రోజు ఎన్టీఆర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ మహిళలకు ప్రసూతి వేతనంతో కూడిన సెలవుల్ని కూడా ఇవ్వటం లేదని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు సరైన కండిషన్ ఉండటం లేదని, కనీసం ఇన్సూరెన్స్ కూడా లేకుండా చికిత్స వాహనాలయం తిప్పుతున్నారని అన్నారు. సిఐటియు నాయకుడు జగన్ మాట్లాడుతూ వైద్య చికిత్సలు అందించే వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించి సంచార చికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రులతో అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జగన్, అదేవిధంగా SFI నాయకులు బాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కదిరి మున్సిపాలిటీలో ఏదైతే ప్రతి ఒక్క వార్డులో కూడా రోడ్లు వేయాలి, కాలువ నిర్మాణం చేయాలి, తాగునీటి వసతి కల్పించాలని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కదిరి మున్సిపాలిటీలో దాదాపు ఏదైతే మనం సీసీ రోడ్లు వేయగలిగామో అన్నీ కూడా ఈరోజు సీసీ రోడ్లు వేస్తున్నాం. ఇంకా మిగిలిన రోడ్లు కూడా ఈరోజు సిప్ ద్వారా దాదాపు 55 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వార్డులో కూడా ఎక్కడ కూడా డ్రైన్ అనేది లేకోకుండా ఉండడానికి,
ఎక్కడో సీసీ రోడ్ లేకోకుండా లేదు అని చెప్పడానికి దాదాపు సివరేజ్ వాటర్ కోసం, డ్రింకింగ్ వాటర్ కోసం ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సిప్ ద్వారా 55 కోట్లతో కదిరి మున్సిపాలిటీ ప్రతిపాదన పంపిస్తే ఈరోజు వెంటనే 25 కోట్ల రూపాయలకు అనుమతులు ఇచ్చి ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది. ఇవన్నీ చేస్తూ కదిరిలో ఏదైతే ప్రధానమైన రహదారులు ఉన్నాయో, అంటే ఇప్పుడు ఇక్కడి నుండి ఇందిరాగాంధీ సర్కిల్ దగ్గర నుండి టవర్ క్లాక్ వరకు, అదేవిధంగా నిజామలి సర్కిల్ నుండి మన రెవెన్యూ కాలనీ వరకు, అదేవిధంగా వేమారెడ్డి సర్కిల్ నుండి మన హిందూపూర్ క్రాస్ వరకు, అదేవిధంగా తిరువీధుల్లో అయితే హిందూపూర్ క్రాస్ నుండి ఆ తిరువీధులు కోనేరు దగ్గర నుండి ఎంజీ రోడ్ అంతా ఇది 14th ఫైనాన్స్ డబ్బులతో దాదాపు 25 కోట్ల రూపాయలతో అది కూడా పూర్తిగా ప్రక్రియ అయిపోయింది. అది కూడా టెండర్లు పిలుస్తున్నారు. మరి ఎక్బాల్ రోడ్ కూడా ఎంజీ రోడ్ క్రాస్ నుండి చౌక్లో నుండి ఎక్బాల్ రోడ్ వరకు, అదేవిధంగా వలీసాబ్ రోడ్లో ఎంఎస్ లాడ్జ్ దగ్గర నుండి రాయలసీమ సర్కిల్ వరకు ఇవన్నీ ప్రధానమైన రహదారులు ఏవైతే కదిరి మున్సిపాలిటీకి ఉన్నాయో ఆ రహదారులన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి పోయి చెప్పాను నేను. సార్, మా యొక్క మున్సిపాలిటీలో వచ్చే డబ్బులు మనం ఏదైతే ట్యాక్స్ రూపాయన వస్తాయో ఆ డబ్బులు కేవలం మన యొక్క స్టాఫ్కు శాలరీస్కి దానిగా సరిపోతున్నాయి, మెయింటెనెన్స్కి సరిపోతూ ఉంది. ఈ పెద్ద రోడ్లు మనం వేయలేమంటే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని దాదాపు 2,40,00,000 రూపాయలతో నేను ఈ యొక్క బీటీ రోడ్లే అని చెప్పి ప్రతిపాదన తీసుకుని పోయి పంపించిన తర్వాత ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మాన్యశ్రీ మంత్రివర్యులు పి నారాయణ గారు సహకరించి ఈరోజు వెంటనే 1 కోటి రూపాయలు మనకు ఈ యొక్క బీటీ రోడ్ల కోసం శాంక్షన్ ఇచ్చి ఈ 1 కోటి రూపాయల టెండర్ కూడా ఈరోజు పిలిపించి పూర్తి అయిపోయి ఈరోజు ఇక్కడ ఇందిరాగాంధీ సర్కిల్ నుండి టవర్ క్లాక్ వరకు, అదేవిధంగా రెవెన్యూ కాలనీ సబ్జైల్ దగ్గర నుండి ఆ గంగిరెడ్డిపల్లి వరకు ఈరోజు దాదాపు 17,50,000 రూపాయలతో ఈరోజు ఈ యొక్క ప్రారంభోత్సవం బీటీ రోడ్డు కోసం చేశాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి కదిరి మున్సిపాలిటీ రాబో రోజుల్లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం. ఇప్పటికే అన్ని రకాల సకల సౌకర్యాలు కలిగించాం. ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే కూడా ఈ ఇబ్బందులు కూడా త్వరలోనే అధిగమిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ రోడ్డు కోసం ఇంత డబ్బులు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మున్సిపల్ శాఖ మాత్యులు పి నారాయణ గారికి, కదిరి కౌన్సిలర్లకు, మున్సిపల్ సిబ్బందికి, కమిషనర్ గారికి, పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి ఈరోజు మనం ఇక్కడ ఈ బీటీ రోడ్లకు సంబంధించి ఎస్ఎఫ్సి కింద 1 crore మనకి శాంక్షన్ కావడం జరిగింది. ఆ రోజు మనకి సిప్లో అన్ని రకాల అంటే వాట్స్కి సంబంధించి ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, వాటర్ సప్లైకి సంబంధించి సిప్లో కవర్ చేసుకోవడం జరిగింది. తర్వాత మన ఎమ్మెల్యే గారు ఉండి మరి మెయిన్ రోడ్స్కి జనరల్ ఫండ్లో అమౌంట్ లేదు కాబట్టి మీరు ప్రపోజల్స్ రెడీ చేయమని చెప్పారు. దాని ప్రకారం మేము ప్రపోజల్స్ తయారు చేసినప్పుడు సుమారుగా 1 కోటి రూపాయల వరకు దీనికి ఎస్టిమేషన్ రావడం జరిగింది. ఆ విషయాన్ని మేము ఎమ్మెల్యే గారికి తెలియజేస్తే ఎమ్మెల్యే గారు మరి ఆ 1 కోటి రూపాయలు కూడా డిఎంఏ గారు వాళ్ళతో హెడ్ ఆఫీస్లో మాట్లాడి శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ శాంక్షన్ అయినటువంటి అమౌంట్కి సంబంధించి ఈరోజు మరి టెండర్స్ కానివ్వండి అంతా ప్రక్రియ మన గౌరవ కౌన్సిల్ సభ్యులందరి సహకారంతో పూర్తి చేసుకొని ఈరోజు ఈ వర్కుల్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు సిప్కి సంబంధించి 54 కోట్ల రూపాయలు మనకి ఎలకేషన్ రావడం జరిగింది. దానిలో భాగంగా ఫస్ట్ ఫేజ్లో ఒక 25 కోట్ల రూపాయలు వార్డులో ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ఎక్కడైతే ఈ కచ్చా డ్రైన్స్ కానివ్వండి లేదు అసలు రోడ్లు లేకుండా ఉన్నాయో అలాగే వాటర్ సప్లై ప్రాబ్లం ఉన్న దగ్గర ఇవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్లో 25 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరుగుతుంది. దానికి కూడా టెండర్ ప్రక్రియ ముగిసింది. దానికి సంబంధించి ఫైనలైజేషన్ మరి మన ఎస్సీ పబ్లిక్ హెల్త్ ఆఫీస్ వాళ్ళు చూసుకుంటున్నారు. అవి కూడా అతి త్వరలోనే ఆ వర్కులు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా 14th ఫైనాన్స్ నుంచి కానివ్వండి, అలాగే 2016, 17, 17, 18 ఈ విధంగా 14th ఫైనాన్స్ సుమారుగా 4 కోట్లు, అలాగే ఎస్డిఎఫ్ సంబంధించి మన ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ఫండ్స్ 1 crore రూపీస్, ఇవన్నీ కూడా వర్క్స్, అలాగే ఎస్సీ కాలనీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వర్కులు చేయడానికి గాను 5 కోట్ల రూపాయలు మరి మన మున్సిపాలిటీకి రావడం జరిగింది. ఈ విధంగా మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన మున్సిపాలిటీలో జరుగుతున్నాయి. మన కదిరి మున్సిపాలిటీలో పట్టణమేందు బీటీ రోడ్లు 1 కోటి రూపాయల వరకు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు మరియు ఈ కదిరి పట్టణ సమస్యలను మన ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు అత్తా చాంద్ బాషా గారు వాళ్లకు విశదీకరించి
మన కదిరి పట్టణ అభివృద్ధి కోసము ఈ రోడ్ల కోసము ఈ యొక్క ₹1 కోటి బీటీ రోడ్లకు శాంక్షన్ చేసినందుకు వాళ్ళని చాలా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కదిరి పట్టణంలో ప్రధానంగా వేమారెడ్డి సర్కిల్ నుంచి కోనేరు వరకు ఈ పులివెందుల నుంచి పోయేటువంటి సిమెంట్ పెద్ద పెద్ద లారీలు అయితే ఈ విధంగా రాత్రి అంతా పోతాయో ఆ లారీల వలన రోడ్లంతా రోడ్లు లేచిపోయి మట్టి అంతా బైక్ వచ్చింది. ఈ దుమ్ము ధూళితో అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్న ప్రజలు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా రోగాల బాధపడి ఈ రోజు వరకు కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ యొక్క 5 ఏళ్ల నుంచి ఇబ్బందులు పడడం వల్ల ఇక మన చాన్బాషా గారు ముఖ్యమంత్రి గారి ద్వారా మనకు ఈ యొక్క నిధులు తెచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎన్నికలు సమీపిస్తే హఠాత్తుగా ముస్లింలపై అన్ని రాజకీయ పార్టీలకు ప్రేమ పుట్టుకొస్తుందని, తలపై టోపీలు పెట్టుకొని అందరికీ టోపీలు పెడతారని ముస్లిం పెద్దలన్నారు. ఇక ఈ రోజు రాష్ట్ర ముస్లిం ఫోరం ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన రాష్ట్ర స్థాయి నాయకుల సమావేశానికి ఫోరం అధ్యక్షుడు లయన్ కాసిం ఖాన్ అధ్యక్షత వహించారు. ఎన్నికలు సమీపిస్తే హఠాత్తుగా ముస్లింలపై అన్ని రాజకీయ పార్టీలకు ప్రేమ పుట్టుకొస్తుందని, తలపై టోపీలు పెట్టుకొని అందరికీ టోపీలు పెడతారని ముస్లిం పెద్దలన్నారు. ఇక ఈ రోజు రాష్ట్ర ముస్లిం ఫోరం ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన రాష్ట్ర స్థాయి నాయకుల సమావేశానికి ఫోరం అధ్యక్షుడు లయన్ కాసిం ఖాన్ అధ్యక్షత వహించారు. వైఎస్ఆర్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా మినిమం 12 సీట్లు నాకు కేటాయించారు. అసెంబ్లీలో మినిమం 12 సీట్లు. అలాగే ఎంపీకి 2 సీట్లు ఇవ్వాలి. ఈ ఎలక్షన్లో మేము ఏ నిర్ణయం లేదు, తర్వాత మీకు చెప్తాం ఎలా చేయాలని. ప్రజలు మీటింగ్ పెట్టి రాష్ట్రమందరి ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేసి 12 సీట్లు పనిచేసిన పార్టీ కేటాయించిన పక్షంలో దాన్ని నిర్ణయం వస్తాం. తర్వాత మేము ప్రభుత్వం కొట్టేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ పార్టీ కానీ, బీజేపీ కానీ ముస్లింకి ఇస్తుంది ఏదో కానీ పక్కన అత్యంత ధనం కావాలి, డబ్బులు కావాలి, రాజకీయ పట్టుబడి కావాలని పెడుతున్నారు. మనం నిలవేస్తున్నాం. అందులో మేమేమంటున్నాము, కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ అన్ని చెప్తూ పెట్టుకుంటా ముస్లింకి ఇవ్వాలి. గల్లీలో ముస్లిం టీడీపీ ఇస్తే వైఎస్ఆర్ ముస్లిం ఇవ్వాలి. ఏదో ముస్లిం గెలుస్తారు అని మా యొక్క కోరిక ఉంది. దాన్ని అమలు చేయాలని ఎక్కడ కూడా ముస్లింకే పొడబెట్టండి రిజర్వేషన్ లేదు కదా. దీన్ని మేము దాన్ని సీరియస్గా తీసుకొని తొందరలోనే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని, వైఎస్ఆర్ పార్టీ జిల్లా జగన్మోహన్ రెడ్డి గారిని, రఘువీరెడ్డి గారిని అందరినీ కలిసి అలా పవన్ కళ్యాణ్ కలిసి ఒక 7 ప్లేస్లో అయితే ముస్లిం టీడీపీ అదే మీరు ముస్లిం ఇవ్వండి, ఏదో ముస్లిం గెలుస్తారు అనేటువంటి నినాదం మేము ఉన్నాము. ఇది రాజకీయ మీటింగ్ కాదు. మా ముస్లిం హక్కుల గురించి, మా ముస్లిం మనోభావాలు ఏర్పడిన దెబ్బతింటున్నాయి అని చెప్పేసి ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. మన బలమేని కూడా మేము నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చూస్తున్నాను. ఎందుకంటే స్వాతంత్రం రావడానికి మన ముస్లింలు పోరాడలేదా ఆ రోజు, అదేవిధంగా జైలు వెళ్ళలేదా అని చెప్పేసి ఒక ప్రశ్న. భారతదేశంలో అనేక జాతులు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. అందరూ కలిసి ఒక పెద్ద భూగోళ వనంలా కలిసి మెలిసి జీవిస్తున్నాం. అయితే మా ముస్లిం సహోదరులు ఎక్కడ దేశభక్తిని కానీ, మాలో లాయల్టీని కానీ ఎక్కడ మేము దిగదాచుకోలేదు. ముస్లింలకు ఆత్మగౌరవంతో పాటు మాకు లాయల్టీ కూడా ఉంది. ఎందుకంటే విశ్వాసానికి పెట్టింది పేరు మొదటి మెట్టు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తున్నాను. ఈరోజు ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ వారికి ముస్లిం ఓట్లు కావాలి. ముస్లింల గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా అంటే ఎక్కడ ఆలోచిస్తున్నారు అంటే వారికి రేషన్ కార్డు ఇవ్వడము, హౌసింగ్ ఇవ్వడము, పెన్షన్ ఇవ్వడము, ఆ రకంగా ఆలోచిస్తున్నారు ప్రభుత్వం. ఎందుకు ఏ రకంగా ఆలోచిస్తున్నారో, మాకు సమానమైన హక్కు ఎందుకు ఇవ్వడం లేదు, రాజకీయ అధికారం ఎందుకు ఇవ్వడం
ఈ రకమైన పరిస్థితుల్లో రాజ్యాంగంలో మాకు కూడా హక్కు కావాలి. आपसे पब्लिक से अपने मसाइल हल करना है या नहीं अपने नुमाइंदे चुनना है, या अब तक के नुमाइंदे अपने मसाइल हल किए हैं? अगर मसाइल हल नहीं करते तो नुमाइंदे चुनने से मसाइल हल करने वाला गैर अच्छा है, मैं आप सबके सामने क्लियर कट से बोलता हूँ, क्योंकि हम देख चुके हैं राज्यसभा में बने हैं, पार्लियामेंट में बन रहे हैं, मिनिस्टर बन रहे हैं, एमएलए बन रहे हैं, क्षेत्र दुनिया की चीजें बने, उससे मुसलमान का मसले हल हुए या नहीं तो अपने घरों के मसले हल हुए? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇంకా బానిసలాగా ఒకరు రెడ్డి గారి వెనకాల ఒకరు నాయుడు గారి వెనకాల జీవిస్తున్నారంటే నిజంగా సిగ్గులతో తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మేము చూస్తున్నా ఎన్నికల దగ్గర రాగానే అందరికి మైనార్టీల మీద ప్రేమ వచ్చేస్తుంది. ఎన్నికలు రాగానే అందరికి ముస్లింల మీద ప్రేమ వచ్చేసింది. ఏ ఫ్లెక్స్ చూసినా కానీ కంప్యూటర్ నొప్పి పెట్టుకుని తమ్ముతున్నాయి. ఆ కంప్యూటర్ ఒరిజినల్ కాదు, ఆ కంప్యూటర్ ఎడిటింగ్ చేసేవాడు ఆయన టోపీ తీసుకొని వచ్చి తనకు పెట్టేస్తాడు. ఈ కొసంలో వేసుకుంటుంది. మా హస్బెండ్ చెప్పినాడు, టోపీ అనేది అది ఇస్లాం ధర్మంలో కంపల్సరీ అయితే కాదు, కానీ టోపీ పెట్టుకున్నది కూడా లేదు. అయితే ఈ రోజు సొసైటీలో మేము చూస్తున్నాం, ఈ రోజు ఎవరైనా సరే గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీ పెట్టినారు, అతను ఎక్కువ ప్రాధాన్యత రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తాడు. చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టినారు, అతను అధిక ప్రాధాన్యత కమ్మ సామాజిక వర్గానికి ఇస్తారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టుకున్నారు, అతను అధిక ప్రాధాన్యత బలిజ సోదరులకు ఇస్తారు. అంటే మేము 1947 నుంచి మా నాయకులు పైకెక్కేటప్పుడు జిందాబాద్ జిందాబాద్ అని చెప్పడానికి, దిగిన తర్వాత జిందాబాద్ జిందాబాద్ చెప్పడానికి తప్ప వేరే एक अच्छे एक मुसलमानों के हमदर्द हमारे मुसलमान खान साहब ने उड़ीसा के गुंटूर के अंदर आंध्र प्रदेश मुस्लिम काउंसिल की जानिब से मुसलमानों को सब इकट्ठा कर जो हमारा हक है, ये हक किसी एक पार्टी से नहीं, तमाम पार्टियों से मुसलमानों का जो हक है, जो मुसलमानों के आंध्र प्रदेश के अंदर जो 23 जिलों में जो पैदा की, इससे ज्यादा आज 11-13 जिलों के अंदर, खासकर रायलसीमा के अंदर भी बहुत सारे मुसलमानों की पैदा भी है। इसलिए हम 10 से 12% मुसलमान है। जो हमारा मुसलमान का जो हक है, इसके अंदर जो वैएसआर पार्टी नहीं, टीडीपी नहीं, कांग्रेस नहीं, सीपीआई नहीं, सीपीएम नहीं, अलग जगह नहीं, हर पार्टी से जो रायलसीमा के अंदर मुसलमानों की तैयारी है, जो मुसलमान जीत सकते हैं, इन सब हक के लिए गुरुसा साहब साहब ने गुंटूर के अंदर एक बड़े पैमाने में मीटिंग बुलाई। उस मीटिंग में हमारा हक हम पूछ के लेंगे, यह हमारा हक जो पहले हम मुसलमान देने के इसमें थे, आज हमारा हम पूछ लेंगे इसके आगे। इसको हम सब एक दिल से काम करेंगे, जो पार्टियां मालूम रखेंगे, जो पहले जो करना पड़ता है मुसलमान, हम सब एक होने के लिए एक अच्छे काम के लिए शुरुआत करें। फासिल साहब ने आगे आगे जो उड़ीसा साहब से अब तक बड़े पैमाने में मीटिंग रखे, और दूसरे भी जो भी मुसलमानों के हमदर्द है, ये सब अलग अलग किस्म से अलग अलग तरीके से हर कॉन्स्टिट्यूंसी में जिले में मीटिंग रख रहे हैं। ये सब हमारे सबका एक ही वॉइस है। जो हमारा परसेंटेज 10 से 12% मुसलमानों का जो आंध्र प्रदेश के अंदर है, इस हक के हिसाब से हमको 10 से 12 एमएलए सीट और 2 एमपी सीट देना होगा।
मीटिंगों में हर माइनॉरिटी जो मुसलमानों की काम पर तेनाली है वहां सब तेना करके आज बड़े पैमाने में ये माइनॉरिटी इंटेलेक्चुअल्स हो और एनवायरमेंट हो और ये काउंसिल मीटिंग हो, ये सब ये भी चाह रही है। हर पार्टी के पास भी जाएंगे, हर पार्टी प्रेसिडेंट से मिलेंगे, हर पार्टी की तरफ से भी मुसलमानों को 10 से 12 एमएलए सीट तो एमपी सीट देना करके डिमांड रखेंगे। क्योंकि आज आंध्र प्रदेश के अंदर बहुत सारे माइनॉरिटी जो एनवायरमेंट हो और काउंसिल हो, ये सब आकर एक पैमाने में मिलकर सबसे हमारा हम पूछने के लिए काम कर रहे हैं। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 4.5 సంవత్సర కాలంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి విభజన చట్టంలో చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా చెప్పింది, పూర్తిగా వదిలిపెట్టింది. వెనకబడినటువంటి ప్రాంతాలు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పి పక్కన పెట్టింది. సెంట్రల్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ, రైల్వే జోన్ ఈ రకంగా చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వం హామీలన్నీ తుంగలో దొక్కింది. రాష్ట్రంలో కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు, రుణమాఫీ ఒట్టి మొత్తంగా అంతా చేస్తామన్నాడు, డ్వాక్రా మహిళల యొక్క రుణాలు రద్దు చేస్తా అన్నాడు. ఈ రకంగా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇంటిని నిర్మించిస్తామన్నారు. పెన్షన్స్ లేనటువంటి వాళ్ళకు, వితంతువులకు, వికలాంగులకు, అన్ని రకాల వర్గాలకు పెన్షన్స్ ఇస్తామన్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా ఎన్నికల ముందు మాత్రమే తాయిలాలు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వీటిపైన పోరాడాల్సినటువంటి అపోనెంట్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటంలో పూర్తిగా విఫలమైంది. ఈ తరుణంలో ఈ రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరమని చెప్పి వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతా ఉన్నాం. అందులో భాగంగా ప్రజలను ఆదరించమని కోరబోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరమని చెప్పి ప్రజల వద్దకు పోతా ఉన్నాం. ఇప్పటికే 10 కోట్ల రూపాయల ఎన్నికలకు ఒక్కొక్క నియోజకవర్గానికి తయారు చేశామని చెప్పి ఒక పార్టీ, 10 కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తి మాత్రమే మా దాంట్లో అభ్యర్థిగా ఉంటాడని మరో పార్టీ ఈ రకంగా డబ్బు చుట్టూ మాత్రమే ఈ ప్రధానమైనటువంటి పార్టీలు డబ్బు చుట్టూ తిప్పుతూ ఉన్నాయి. డబ్బు లేని రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరగాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఢిల్లీ తరహాలో కేజ్రీవాల్ ఏ రకంగా అయితే డబ్బు లేకుండా సాధారణ ప్రజలను ఎంపిక చేసి రాజ్యాధికారం నిర్వహిస్తూ ఉన్నాడు, ఈ రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారు, రామకృష్ణ గారు, మధు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో డబ్బు లేని రాజకీయాలు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రజలు ఏదైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, వెనుకబడిన వర్గాలు, నిరుపేదలందరూ ఏదైతే కోరుతా ఉన్నారో అట్లాంటి రాజ్యం కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకే యొక్క 3వ ప్రత్యామ్నాయ రాజకీయాలకు ప్రజలు ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నూతన రాజకీయ విధానాల్ని బలపరచండి, ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి తోడ్పడాలని చెప్పేసి సిపిఐ, సిపిఎం, జనసేన రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ఈరోజు కదిరి ప్రాంతానికి సంబంధించి బైపాస్ రోడ్ వేస్తాం, అండర్ గ్రైనేజ్ పెడతామని చెప్పేసి, కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపిస్తాం, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీని నిర్మిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా అందుకోసమే మొత్తం అవినీతి రహిత పాలన కావాలని చెప్పేసి ఈ 3 రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో 175 స్థానాలకు కూడా పోటీ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రజలు అవినీతి రహిత
ప్రభుత్వానికి కావాలంటే ఈరోజు సిపిఐ, సిపిఎం, జనసేన లాంటి పార్టీలను బలపరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రచారం చేయడంలో భాగంగా కదిరిలో కూడా సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో 36 వార్డులు పర్యటించి కరపత్రాలు పంపిణీ చేస్తున్నాం. దాంతోపాటు అలాగే కదిరి ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి కోసం అని చెప్పేసి ప్రభుత్వాలు చేయాల్సిన చర్యలు, పనుల గురించి కూడా ప్రజలకు వివరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికే కదిరి పట్టణానికి అనేక హామీలు ఉన్నాయి. స్వయాన ముఖ్యమంత్రి రింగ్ రోడ్ వేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అయినటువంటి 3 నెలల కాలంలో కదిరికి వచ్చి చెప్పాడు. ఇప్పటికి 4.5 సంవత్సరం అయింది, ఇంతవరకు రింగ్ రోడ్డు ఏమైందో కూడా అర్థం కాని పరిస్థితి. అలాగే కదిరిలో అండర్ డ్రైనేజీ పనులు చేస్తామన్నారు. మురిక్కాలని కూడా భూమిలోంచి తీసుకొచ్చి పరిశుభ్రంగా కదిరి పట్టణాన్ని తీర్చిదిద్దుతామని చెప్పి హామీ ఇచ్చారు. అండర్ డ్రైనేజీ పనులు ఏమైనాయి, ఇంతవరకు దానికి అతిగతి లేదు. అలాగే కదిరికి వచ్చిన సందర్భంలోనే ముఖ్యమంత్రి గారు గిరిజనుల కమ్యూనిటీ భవన్ అని చెప్పి, విలేకరులకు ప్రెస్ క్లబ్ అని చెప్పి ఇలా అనేక అనేక పథకాలకు శంకుస్థాపన చేశాడు. అయితే ఈ 4.5 ఏళ్ల కాలంలో ఒక్క ఇటుకి కూడా ఎక్కడ వేయాల అంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయలేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. స్వయంగా ఆయన ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదంటే కదిరిలో ఏ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఏ విధంగా అనుసరించాలని చెప్పి తెలియజేయడానికి ఈరోజు ప్రజల్లో మేము ప్రచారాన్ని తీసుకుపోతాను. అందుకని ఎప్పటికైనా ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలమైన విధానాలు తీసుకోవాలి. అలాగే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే ముఖ్యమంత్రి గారు కదిరికి ఇచ్చిన హామీ ఏదైతే రింగ్ రోడ్ ఉందో ఆ పనులు మొదలు పెట్టాలి. అలాగే అండర్ డ్రైనేజ్ పనులు మొదలు పెట్టాలి, ప్రెస్ క్లబ్ నిర్మించాలి. ఈ రకంగా కదిరి పట్టణానికి ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా ప్రభుత్వం ఒప్పించాలని చెప్పి మేము కోరుతాం. సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ప్రధానంగా ప్రభుత్వం అనుభవిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ మరియు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ కానీ సంక్షేమ పథకాల పేరుతో రోజు రోజుకి ఓ విధంగా మేము ఇవిస్తామని చెప్పేసి కల్లిబొల్లి మాటలు చెప్తూ మరి ఈ రోజుకి అమలు చేసే పరిస్థితికి వస్తే అమలు చేయనటువంటి పరిస్థితి చూస్తున్నాం. కదిరిలో వివిధ రకాల సమస్యలపైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మరియు సిపిఎం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో వివిధ రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు అమలు చేయనటువంటి సందర్భం చూస్తున్నాం. మరి వాటిపైన వీధి వీధికి, ఇంటింటికి వెళ్ళే కరపత్రాల ద్వారా ఈ ఉద్యమాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమం అంతా విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వజ్రభాస్కర్ రెడ్డి అన్న ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. అన్నకు ఓటేసి గెలిపించాలి, సరేనా? అన్న ఫోటో ఉంటుంది అక్కడ. సరేనా? గుర్తుందా? అన్న ఎమ్మెల్యేగా ఉంటున్నారు, నిలబడుతున్నారు. అన్నకి ఓటేసి గెలిపించండి. అదిగో అదే ఫోటోనే ఉంటుంది గుర్తు దగ్గర. అదిరన్నమ్మా చూడండి, అన్నని ఎమ్మెల్యేగా చేసుకోవాలి మనము. అన్ననే ఉంటుంది, గుర్తించండి. అన్న నిలబడుతున్నాడు సొంతంగా, అన్నకు ఓటే వేయండి, మీరు గెలిపించాలి. ఇలాంటి పనులు ఎన్నో ఎన్నో చేయాలనుకుంటున్నాడు. ఉద్యోగాలు ఇప్పించిన తాతమ్మ, మీరు ఓటేసి గెలిపించాలి. మా వజ్రభాస్కర్ రెడ్డి సార్ మా ఈసారి ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. దయచేసి ఓటేయండి. ఓటు దగ్గర అన్నది ఫోటో ఉంటుంది, ఆ ఫోటో చూసి ఓటేయండి. మీరు గుర్తించి అన్నను ఓటేసి గెలిపించేది బాధ్యత మీదమ్మా. నమస్తే మా. ఓటేసి గెలిపించండి. నా పేరు తెలుసునమ్మా మీకు? వజ్రభాస్కర్ రెడ్డి. నా పేరు వజ్రభాస్కర్ రెడ్డి. కంటి ఆపరేషన్లు చేస్తా కదా, తెలుసు కదా? ఓటేసి గెలిపించండి. దయచేసి మీకు గెలిపిస్తాను, సరేనా? నన్ను గుర్తు పెట్టుకొని మీరు ఓటేసి మీరు దగ్గర అన్నకు ఓటేయాలి. అన్న ఫోటోనే ఉండేది కాబట్టి ఓటేసి అన్నకి ఎమ్మెల్యేగా గెలిపి స్టిక్కర్లు తీసుకుంటా.
వజ్రవాసుడు సార్ పెట్టుకోండి, అన్నకి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి. వజ్రవాసుడు సార్ మా కన్నా ఆపరేషన్ చేస్తారే సార్ వచ్చారు. సార్ ఎవరన్నా తెలుసు కదా అన్న, అన్న ఎమ్మెల్యేగా వజ్రవాసుడు సారమ్మా పెట్టుకోండి. అన్నని ఎమ్మెల్యే చేసుకునే బాధ్యత మీదే. ఓటేసి ఓటేసి గెలిపించండి సరేనా. ఇక్కడ అన్న ఫోటో ఉంటుంది, చూసి ఓటే. అన్ని ఆపరేషన్ చేయించే వ్యక్తి ఎమ్మెల్యేగా అన్న ఫోటో గుర్తుపెట్టుకోండి. అన్నకు ఓటేసి గెలిపించాలి సరేనా. అదే ఫోటో ఉంటుంది మీ వాకి ఇచ్చేసి అన్నకు ఓటేసి గెలిపించండి సరేనా. తీసుకోమ్మా దాదాపు 10 రోజుల నుంచి లక్ష చీరల పంపకం అనేది వజ్ర ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు ఒక 15,000 నుంచి 20,000 మందికి ఈ లక్ష చీరలో భాగంగా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నిన్న కుటాకుల, ఈరోజు వచ్చేసి పార్థసారథి కాలనీ టౌన్లో స్టార్ట్ చేశాము. అదేవిధంగా మండలాల వారీగా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే పుట్టింటి పసుపు కుంకుమ కింద వజ్రాన్న కానుక అని ఈరోజు దాదాపు 30 నుంచి 35,000 మందికి కంటి ఆపరేషన్లు చేయించడం జరిగింది. ఈ కంటి ఆపరేషన్ చేయించుకున్న కుటుంబాలతో పాటు ఇంకా ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా, లేదంటే ఎవరైతే, ఎందుకంటే ఆడబిడ్డకు ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా డబ్బుల కంటే చీర ఇస్తే చాలా సంతోషం ఇస్తారు మామూలుగా. దానికి విలువ కట్టలేని విధంగా వాళ్ళ యొక్క మనసులో పెట్టుకుంటారన్న ఉద్దేశంతో ఈరోజు నేను దాదాపు 1,00,000 మందికి చీరలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పార్థసారథి కాలనీకి వచ్చేసి ఈరోజు పార్థసారథి కాలనీ మరియు వీవర్స్ కాలనీ దాదాపు ఈరోజు వీలైనంత ఎక్కువ భాగాన్ని సాయంత్రం 7-8 వరకు కవర్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి ఆడబిడ్డ పసుపు కుంకుమ కింద ఇవ్వడానికి ముఖ్య కారణం ఏమంటే ఈరోజు వరకు ఎంతోమందికి కంటి ఆపరేషన్లు చేయించడం జరిగింది, ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. దాదాపు దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, ₹1 భోజనం పెట్టి ఈరోజు పేదవాడు ఆకలితో ఉండకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు రోజుకు దాదాపు 1000 నుంచి 2,000 మందికి కూడా భోజనాలు పెట్టడానికి కోటెదురుగా నేను సిద్ధంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు ఎంతోమంది పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుని నా దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు నా వంతు కృషిగా ముందరకు పోవడం జరుగుతుంది. ఎంతోమంది పిల్లలు ఫీజు కట్టాలి సార్ అంటే వాళ్ళందరికీ కూడా ఎన్నో వేల మందికి ఫీజులు కట్టడం జరిగింది. ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందరకు పోవడం జరుగుతుంది. వజ్రభాస్కర్ రెడ్డి అనే నేను వీళ్ళ యొక్క నియోజకవర్గ పెద్దల యొక్క ఆశీస్సులతో 2019లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నేను ప్రజలకు పోవడానికి సిద్ధంగా ఉన్నాను. అందరి ఆశీస్సులు నాకు పూర్తిగా ఉంటాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా చేయిస్తాంలే. సార్ సూర్య సార్ ఉంది కదా. నా పేరు సయ్యద్ నసీర్ అహ్మద్. నేను గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని. గత 20 సంవత్సరాలుగా నేను భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొని తమ అపూర్వమైన త్యాగాలతో, సాహసోపేతమైన చర్యలతో గణుతికెక్కిన విస్తృత వీరుల యొక్క చరిత్రల్ని అక్షరబద్ధం చేస్తూ ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో, ప్రజల ఎరుకలోకి ఆ త్యాగధనుల సమాచారాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో పుస్తకాలు రాస్తూ వస్తాను. ఆ విధంగా ఇప్పటి వరకు 14 పుస్తకాలు నేను రాయటం జరిగింది. ఈ 14 పుస్తకాలలో ప్రధానంగా చరితార్థులు అని చెప్పేసి
2014లో ఒక ఆల్బమ్ తెచ్చాను. ఆల్బంలో 155 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఫొటోసు, ఆ ఫోటోలతో పాటు ఆ స్వాతంత్ర సమరయోధుల యొక్క వివరాలు తెలుగు, ఇంగ్లీషు 2 భాషల్లో వివరిస్తూ ఆల్బమ్ తీసుకొచ్చాను. అది ఆల్బము, అటువంటి ఆల్బమ్ అనేది మన యొక్క భారతదేశంలో కానీ ఇతర మన పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీటితో పోల్చుకున్న ఎక్కడ కూడా సబ్ కాంటినెంట్లోనే అటువంటి పుస్తకం లేకపోవటం, మొదటిసారిగా అటువంటి పుస్తకం రావడంతో దానికి మంచి ప్రాచుర్యం, పాఠకుల ఆశీస్సులు బాగా లభించాయి. ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఫోటోలు 155 ఫోటోలు మొత్తం నేను పొందుపరచగలిగింది. ఒక 15 సంవత్సరాల పాటు కృషి చేసి నేను ఆ గ్రంథాన్ని పొందుపరిచాను. దాంట్లో ఉన్న ఫోటోల్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఆ ఫోటోలను చూపెట్టడం, ఆ స్వాతంత్ర సమరయోధుల యొక్క వివరాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో చిత్రపటాల ప్రదర్శన ఒకటి స్టార్ట్ చేశాము. ఆ ప్రదర్శన కొనసాగుతుంది. ఇప్పటి వరకు భారతదేశంలోని 4 రాష్ట్రాలలో 22 ప్రదర్శనలు జరిగినాయి. ఇది ఇక్కడ జరగబోతుంది, 23వ ప్రదర్శన జరగబోతుంది. ఈ ప్రదర్శన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మిత్రులు అంతా కలిసి మెప్మా సంస్థ యొక్క నిర్వాహకులు దాన్ని స్టార్ట్ చేసి నడుపుతున్నటువంటి సమర్థులైన నాయకత్వం ఇక్కడ ఉన్నారు. వీళ్ళ యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడ కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. కదిరి ప్రజానీకానికి, కదిరి పరిసర ప్రాంతాల ప్రజానీకానికి కూడా ఈ విస్తృత స్వాతంత్ర సమరయోధులు, ఎందుకంటే విస్తృతాన్ని ఎందుకంటున్నా అంటే సాధారణమైనటువంటి చరిత్ర గ్రంథాల్లో కానీ, ప్రముఖులు పండితులు చదువుకునే చరిత్ర గ్రంథాల్లో కానీ, పిల్లలు చదువుకునే పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలలో కానీ ఇటువంటి స్వాతంత్ర సమరయోధుల యొక్క వివరాలు లేకపోవటం వల్ల వాళ్ళ గురించి తెలియకుండా వచ్చింది. ఆ తెలియకుండా ఉన్నటువంటి యోధుల్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మిత్రులు చెప్పగానే చాలా ఆనందంగా, నేను సంతోషంగా అంగీకరించాను. ఆ మేరకు రేపు జనవరి 24, 25 2 తేదీల్లో కూడా ఈ కార్యక్రమం 155 ఫొటోస్, ఇంకా ఎక్కువ ఎంత వీళ్ళంతా ఎంత చేయగలిగితే అన్ని ఫొటోస్, నా పుస్తకంలో ఆ ఫోటోలే కాకుండా ఇంకా ఇక్కడ మిత్రులు సేకరించినటువంటి ఇతరుల ఫోటోలు కూడా దాంట్లో జమ చేసి ఆ మొత్తం ఫోటోల యొక్క ప్రదర్శన ఇక్కడ జరగబోతుంది. 2 రోజుల పాటు జరగబోతుంది. ఈ ప్రదర్శన కార్యక్రమంలో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మిత్రులకు సహకరిద్దామనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చేసాను. రేపు నేను కూడా ఈ మిత్రులతో పాటు ప్రదర్శనశాల వద్దే ఉండి ఆ ప్రదర్శించబడుతున్నటువంటి చిత్రాల యొక్క విశిష్టతని, వాటి ప్రతి చిత్రం యొక్క ఫోటోలతో పాటు దాని వివరాలు అక్కడ ఉంటాయి. ఆ వివరాలతో పాటు వాటిలో ఉన్న విశిష్టతను కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో నేను కూడా 2 రోజుల పాటు అక్కడే ఉంటాను. ఆ వివరాలన్నీ తెలియజేస్తుంటాను ప్రజలకు. కాబట్టి నేను కదిరి ప్రజలకు నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఈ 2 రోజుల పాటు మీరు సకుటుంబంగా విచ్చేయటమే కాకుండా మీ పిల్లలతో కూడా వచ్చేయండి. పిల్లలతో కూడా వచ్చేసి ఈ చిత్రాన్ని చూడండి. భారతదేశ విముక్తి పోరాటంలో తమ సర్వం త్యాగం చేసి తమ ఆత్మ బలిదానాలతో మనకి ఈ రోజు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు. ఆ స్వతంత్రం తెచ్చిపెట్టారు కాబట్టి వాళ్ళు మన స్వేచ్ఛగా మన దేశంలో మనం బతకగలుగుతున్నామంటే మన పూర్వీకులు మన కోసం చేసినటువంటి రక్త తర్పణే కారణం. అటువంటి మహానుభావులకు మనం సాల్యూట్ చేస్తూ, వందనాలు తెలియజేస్తూ, వాళ్ళ యొక్క స్మృతుల్ని మనం మళ్ళా గుర్తు తెచ్చుకుంటూ భవ్య భారతదేశ నిర్మాణానికి మనం అంతా తోడ్పడాలంటే, జాతి సమగ్రత సమైక్యతలను మరింతగా బలోపేతం చేయాలంటే ఈ దేశంలో నివసిస్తున్నటువంటి పలు జన సముదాయాలు, హిందూ, ముస్లిం, సిక్కు, అనేక రకాల జన సముదాయాలు ఉన్నాయి. ఇక్కడ విభిన్న సాంస్కృతిక ఆచార సాంప్రదాయాలు కలిగినటువంటి జనమంతా ఇక్కడ బతుకుతున్నాం మనం. వీళ్ళందరి మధ్య ఒక సామరస్య వాతావరణం, ఒక సోదర భావం మరింతగా పటిష్టం చేయడానికి పనికొస్తుందన్న ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఒక స్నేహభావాన్ని, వివిధ జన సముదాయాల మధ్య స్నేహభావాన్ని మరింతగా బలోపేతం చేయడానికి, మరింత పటిష్టం చేయడానికి ఉద్దేశించబడినటువంటి ఈ ప్రదర్శనలు మీరు మీ పిల్లల్ని తీసుకొచ్చి, ఈ పిల్లలు మన యొక్క ముందు తరాల వాళ్ళు చేసిన త్యాగాల్ని మన తర్వాత తరాల వాళ్ళకు కూడా మనం తెలియజేయడానికి ఈ ప్రదర్శన బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను భావిస్తూ నేను మిమ్మల్ని తప్పకుండా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను.
చాలా విశిష్టమైనటువంటి చిత్రాలు దీంట్లో ఉన్నాయి. ఆ విశిష్టమైన చిత్రాల యొక్క బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా గొప్పవి ఉన్నాయి. అవన్నీ రేపు మీరు వస్తే మీ అందరినీ నేను తెలియజేసుకుంటానని చెప్పేసి కదిరి ప్రజలకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కదిరి డీఎస్పీ నూతన భవనాల ప్రారంభోత్సవం పాల్గొన్న శాసనసభ్యుడు మరియు మాజీ శాసనసభ్యులు. రాష్ట్రానికి 10,000 కోట్లు ఇచ్చారు. పోలవరం ఖర్చంతా కేంద్రమే భరిస్తోంది. మాజీ శాసనసభ్యుడు పార్థసారథి. ముస్లింలను రాజకీయంగా అన్ని పార్టీలు అణిచివేస్తున్నాయి. రాష్ట్ర స్థాయి ముస్లింల సమావేశంలో వక్తల ఆవేదన. ఇవి వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కదిరి న్యూస్.